ఇస్తారేవే అన్నాడు. అదే వ్యాలంటైన్స్ డే రోజు ఈ రింగ్ చేపించినప్పుడు ఈ రింగ్ కూడా ఇచ్చామన్నమాట. చాలా బాగుంటుంది. స్పెషల్గా వీడియోలు చూపించాను నేను. సో ఈ రింగ్ నేను ఇంతవరకు పెట్టుకోలే, ఉంది కానీ వరలక్ష్మి దానికి ఏమో పెట్టుకున్నాను. అమ్మవారిని ఎంత బాగా చేస్తాడు తెలుసా, మా గోల్డ్ స్మిత్ సూపర్గా చేస్తాడండి. సో మనం లావ్ అయ్యేసరికి సో రింగ్స్ పట్టట్లేదు. సో ఈ రింగ్ కూడా నాకు ఇట్లా ఫింగర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం. అన్ని వేళ్ళకి అన్ని రింగ్స్ ఉన్నాయి కానీ హెవీగా అనిపిస్తుంది. సో ఇది మనకి 4 grams అనుకుంటున్నా, ఐ థింక్, నాకు గుర్తులేదు. సో ఇది 4 grams ఏమో. దీనికి మనకి గ్రీన్ స్టోన్ వస్తుంది. చాలా డీటెయిల్గా వీడియోలో చూపించాను నేను, మీరు చూడవచ్చు. సో ఇది తర్వాత ఈ రింగ్ మొన్న నవంబర్లో నా బర్త్డేకి నేను ఎంటబడి చేయించుకున్నాను. ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఈ డైలీ వియర్ రింగ్ కూడా మేము బ్యాగ్లో పెట్టామన్నమాట. సో అందుకే నాకు వేసుకోవడానికి రెగ్యులర్గా రింగ్ లేదు. నా 10th అయిపోయినప్పుడు నా ఫింగర్కి ఒక రింగ్ ఉండేది, మా నటరాజన్ చేయించి ఉండే 2 grams ఏమో సన్నగా ఉండే రింగ్. అది అప్ టు డిగ్రీ వరకు ఉంది. ఎంసీఏలో మమ్మీ చేయించింది, అది అప్ టు రీసెంట్గా ఉండే. సో 2 సార్లు ఆ రింగ్ని మార్చేశాను. సో 3వసారి ఇంకా రింగ్ లేదని చెప్తాను కూడా. ఇది మిడిల్ ఫింగర్ చేయించుకోవడమే, మిడిల్ ఫింగర్ చేయించుకున్నాను. సో ఇది రింగ్ చాలా సన్నగా ఉంటుంది, బట్ ఇది నియర్లీ 3 grams ఉంటుంది. నాకు ఈ డిజైన్ నచ్చి చేయించాను. బట్ సన్నగా ఉన్న వేలికి అయితే బాగుంటుంది, మన దొడ్డు వేలికి పెద్దగా తెలియట్లేదు. సో దీనికి పింక్ కలర్ స్టోన్ ఉంటుంది, గ్రీన్ స్టోన్ ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి చేయించుకోలేదు. సో మన రింగ్స్ కలెక్షన్ ఇది. సో పెళ్ళప్పుడు మమ్మీ డాడీ పెట్టిన గోల్డ్కి స్టోరీ ఏంటంటే, పెళ్ళప్పుడు మా అమ్మ నాన్న పెట్టారని చెప్పేసి. సో మనం కష్టపడి మన హస్బెండ్ చేపించిన దానికి మన ఓన్ మనీతోటి యాజ్ ఐ అమ్మాయిగా నేను కష్టపడి ఎర్న్ చేసిన దానికి, నేను చెప్పించడానికి నా దగ్గర ఉన్న ఒక్కొక్క జ్యువెలరీకి ఒక్కొక్క స్టోరీ ఉంది, ఒక్కొక్క ఎమోషన్ ఉంటుంది అన్నమాట ఎవ్రీథింగ్కి.